ईश्वर सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मणोऽधिपतिः ब्रह्मा शिवो मे
మేము జపించే మంత్రము హంస. అందుకే ఇక్కడ హాస్యాన్ని 4 మాసాలు వార్షిక కార్షికం, 4 మాసాలు వీలైతే 4 మాసాలు, లేదు అనుకుంటే ఈ యొక్క ద్రవ వార్షిక కార్షికం వర్షంతో కాలం మాత్రము మేము ఉండి బీజాంకురాణం ఇప్పుడే మొదలెట్టేటువంటి బీజాంకురములకు జీవానం ఏ ప్రాణులైతే లోకంలో ఈ యొక్క వానాకాలంలో పుడుతూ ఉంటాయో హింస ఎక్కడ సంభవే, ఎక్కడైతే హింస సంభవించదో ఆ స్థలాన్ని ఇచ్చుకొని ఆ స్థలంలో మేము అండజే ఉద్భిదేవాది ప్రాణిభిర్ వ్యాప్యతే అని అండజములుగా మొక్కలుగా అండ రూపాల్లో ఉండేటువంటివి ఇంకే స్వేదజములు రకరకాలైనటువంటి ప్రాణిని సూక్ష్మై వ్యక్తై సూక్ష్మంగా కనిపించేది అవ్యక్తై కానటువంటి వాటికి నానా రూపై స్వతంత్రత వివిధ రూపాల్లో ఆవరించి చుట్టుపక్కల వ్యాప్తి చెంది ఉన్నటువంటి ప్రదేశం ప్రదేశం రక్షణార్థాయ వాటిని రక్షించడం పాటు అహింసా వ్రతాన్ని తీసుకున్న మేము మా యొక్క వ్రతాన్ని కొనసాగిస్తూ పురప్రజల ముందు ఈ విధంగా మేము ప్రమాణం చేస్తున్నాం. తర్వాత మీరు చెప్పవలసిన వాక్యాలు చెప్తాం. అందరూ కలిగితే మాకు ఆమోదం, ఏ ఒక్కరు పలకపోయినా అది మాకు ఆమోదం. కాబట్టి ఉత్తవర్గం ఎనిమిదియా రాక్షస్థాయే మహాజనాః మీరు చెప్పండి. నివసంతు సుఖేనాత్ర గమిష్యామి కృతార్థతాం దర్శనాత్ సహవాసాశ్చ భాషణాత్ అభివందనాత్ భిక్షాదానాది వస్త్రదానాత్ గమిష్యామ కృతార్థతాం. త్వయి భక్తే జగన్నాథో భుక్తో భవతి సర్వదా. త్వయి శుక్తే దేవతాః సంతోషం యాంతి సర్వదా. అదో భవద్భిః స్థాతవ్యం చాతుర్మాస్య వ్రతావధి యథాశక్త్యాశ్చ శుశ్రూషాం కరిష్యామి అహర్నిశం. ఆమోదాన్ని ఇచ్చారు. నివసంతు సుఖేనాత్ర మీరు సుఖంగా అంటే దేహానికి సుఖం కాదు, ఎటువంటి మానసిక కష్టం లేకుండా మా ఆమోదాన్ని మీరు సుఖంగా స్వీకరించండి. భవిష్యాన్ని కృతార్థత మేమందరం కూడా కృతార్థమై ఉంటాము. దర్శన సహవాస మిమ్మల్ని రోజు చూడటం చేత మీ యొక్క 2 మాసాల సహచర్యము చేత నమస్కారాల చేత భిక్షాదానాది వస్త్రదానాదుల చేత కృతార్థతలో భవిష్యామ మేము పొందుతున్నాము, పొందబోతున్నాము. తొలి బుక్లో జగన్నాథ ఆ మహావిష్ణువు ప్రస్తుతానికి నిద్రలో ఉన్నానయ్యా. ఆ విష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు కాబట్టి యోగిగా ఉన్నాడు మాకు మహావిష్ణువు. అలాగే తిరుగుతున్నటువంటి నారాయణుడైనటువంటి యతీంద్రులందరూ కూడా ఒక చోట నారాయణ స్వరూపమైనటువంటి ప్రవచన స్వాధ్యాయ ప్రవచనముల చేత లోకాన్ని సద్వినియోగపరచడానికి ఈ వ్రతాన్ని స్వీకరిస్తున్నారు అని మీ భావనకు ఇచ్చేటువంటి విషయాలను తొలి బుక్లో జగన్నాథంలో ఉద్భవ భవతి సంబంధ మీకు ప్రసాదం ఇస్తే నేను విష్ణువుకు వెళ్ళినట్టే. మీరు మా ఊరిలో పడుకుంటే సకల దేవతలు వచ్చి మా ఊరిలో పడుకున్నట్టే. కాబట్టి సంతోషం యాంతి సంబంధ మా గ్రామం అంతా కూడా దేవతామయమై మేమందరూ కూడా సంతోషంతో ఉంటాం కనుక
అదో భవంతి స్థానవ్యం. ఇక్కడ మీరు ఉండండి నేను చెప్పట్లేదు, ఉండి తీరాలి అని ఆజ్ఞాపిస్తున్నాం. చాతుర్మాస్య వ్రతావధి, చాతుర్మాస్య కాలం కూడా మీరు ఇక్కడ ఉండి యథాశక్తి మాకు తోచిన విధంగా, ఎందుకంటే మన శక్తి అతి న్యూన అతి వ్యక్త అనే 3 దోషాలు కలగకుండా ఉంటే యథాశక్తి, అది జరిగితే అది కలిగింది అనుకోండి అప్పుడు వాళ్ళు కావడం, అసలు చేయకపోవడం, ఏదో చేయాలనుకో ఏదో చేయడం, ఇవి 3 దోషాలు ప్రపంచంలో అన్ని పాపకాల కంటే పెద్ద పాపకాలు. అందుకే మనకి ఏం కుదరలేదు నమస్కారం సమగచ్చంత విశ్వే తనగర్భం ప్రణమ